హలో! దోస అనేది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టపడి తీసుకునే టిఫిన్. దీనిపైన టాపింగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ఈసారి ఇంట్లో దోస పిండి ఉన్నప్పుడు నేను చెప్పిన మసాలా ప్రిపేర్ చేసుకొని దోస పైన రాసి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల దాకా నూనె యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని పెనం వేడి అయిపోయిన తర్వాత కాస్త నూనె రాసేసి దోస బ్యాటర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోస కాస్త రంగు మారడానికి వచ్చినప్పుడు ఇందాక ప్రిపేర్ చేసిన మసాలాని దోస అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత ప్యాన్ నుండి రిమూవ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పైన మసాలా ఉంది కాబట్టి చట్నీ కూడా అవసరం లేకుండా దీన్ని తీసుకోవచ్చు. మీకు రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.